హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు అందరికీ ఇష్టమయ్యే ఆవకాయని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అసలు ఆవకాయ దీనికి చూస్తేనే అందరికీ నోరు ఊరిపోతుంది కదండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ కలిపి తింటే ఆ టేస్టే వేరు. మరి ఇంకే విందు భోజనం మనకు అవసరమా చెప్పండి. ఇదిగో చూడండి, ఆవకాయ ఎంత బాగుందో చూసారా. అసలు ఆవకాయ పెట్టడం అంటే అదో పెద్ద ప్రాసెస్ అని అందరు భయపడిపోతారు, కానీ అది ఒకప్పటి మాట. అది అప్పట్లోన ఆవకాయకి కావలసిన పదార్థాలు అన్ని రోకల్లో దంపేవారు, కత్తిపేటతో తరుక్కోవాలి, చాలా కష్టం. కానీ ఇప్పుడు ఈ కాలంలో గ్రైండర్లు వచ్చేసాయి, ఇన్స్టెంట్గా పౌడర్స్ అన్నీ మనకి బజార్లో దొరుకుతున్నాయి. సో మనకి ఆవకాయ పెట్టడం అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. అన్ని పదార్థాలు మనం తెచ్చి రెడీగా పెట్టుకుంటే చేయడం చాలా ఈజీ. ప్రాసెస్ అంతా నేను మీకు చాలా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వాచ్ చేయండి. ముందుగా 2 కేజీల పుల్లటి మామిడికాయలను తీసుకోవాలి. వీటిని నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ కాయల్ని పొడిగుడ్డతో తుడిచి ఫ్యాన్ కింద కాసేపు ఆరనియాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆవకాయ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. మామిడికాయ ముక్కలు 4 గ్లాసులు, ఆవపిండి 1 గ్లాసు, కారం కొండ 1 గ్లాసు, ఉప్పు 1 గ్లాసు, ఆవ నూనె 1 గ్లాసు, మెంతులు 1 చారెడు, పసుపు 1½ స్పూన్, వెల్లుల్లిపాయలు 1 పావు. ఆవకాయకి ముఖ్యంగా కావాల్సింది కొలతలు. ఆ కొలతలు ఏంటంటే మనం 1:4 లెక్క పెట్టుకోవాలి. మనకి మామిడికాయ ముక్కలు 4 కప్పులుగా ఉన్నప్పుడు మిగతావన్నీ ఒక్కొక్క కప్పు సరిపోతుంది. మనం ఏ కంటైనర్తో తీసుకుంటామో అదే కంటైనర్తో కొలతలు వేసుకోవాలన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి, నేను తీసుకున్నది 4 కప్పుల మామిడికాయ ముక్కలు. ఈ 4 కప్పుల మామిడికాయ ముక్కలు ఇగో కొలుస్తున్నాను. 1 2 3 4. అలాగే దీనిలో 1 కప్పు ఆవపిండి. అలా నేను చెప్పిన కొలతల ప్రకారం ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కారం గుండ 1 గ్లాసుడు యాడ్ చేసుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 గ్లాసుడు సాల్ట్ వేసుకో. సాల్ట్ పూర్తిగా 1 గ్లాసుడు పట్టదు, ఎందుకంటే నేను కొన్న ఈ మామిడికాయలు కొంచెం పుల్లగా అంత అయితే లేవు. సో నేనేం చేశానంటే కొంచెం ఉప్పు తీసేసాను. 2 రోజుల తర్వాత చూసుకొని మనకు అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకనే కొంచెం ఉప్పు తీసేసాను. 3/4 కప్పుకి వేసాను. 2 రోజుల తర్వాత చూస్తాను, చూసి అవసరమైతే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేస్తాను. ఇప్పుడు దీనిలో చారెడు మెంతులు వేసుకోవాలి. ఆవ నూనె వేసుకుంటాం. నేను దీనికి పల్లీల నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఆవ నూనె అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కలర్ కొంచెం రెడ్డిష్గా ఉండదు, కానీ నాకైతే టేస్ట్ ఆవ నూనె బాగుంటుంది. ఆవ నూనె మనకి 2 గ్లాసులు పడుతుంది, కానీ మన ముక్కలు ఊరిన తర్వాత వచ్చిన ఆయిల్ చూసుకొని ఇంకో 1/2 గ్లాస్ వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ 1 కప్పు 1 గ్లాసుడు నూనె వేసాను. ఆ తర్వాత దీనిలో మనము 1½ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఉంటాయి, వాటిని 1/4 కప్పు వేసుకోవాలి. అలాగే కచ్చపచ్చ దంపిన 2 వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా ఇలా కలపాలి. నూనె అవసరమైతే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా 2 డేస్ వెయిట్ చేసి చూసుకొని తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని కదపకుండా 2 రోజుల పాటు ఇలా ఉంచేయాలి. తర్వాత 2 రోజుల తర్వాత చూసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ, కారం కానీ, లేదా ఆయిల్ కానీ ఏది సరిపోకపోతే అది మనం మళ్ళీ యాడ్ చేసుకోవాలి. 2 రోజుల తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. కలర్ కూడా బాగా వచ్చింది, టేస్ట్ కూడా అన్నీ సరిపోయాయి. ఆవకాయని ఫస్ట్ టైం పెట్టేటప్పుడు అయితే ఇలా 1 కేజీడు ముందు ట్రై చేయండి. బాగా వచ్చిన తర్వాత ఎక్కువ మామిడికాయలు తర్వాత ట్రై చేయొచ్చు, ఎందుకంటే పాడైపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. దీన్ని ఓ 8 కంటైనర్లో పెట్టుకొని జాగ్రత్తగా దాచుకోవాలి. మనకు అవసరమైనప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ వాడుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ చక్కగా ఉంటుంది. అంతే, ఆవకాయ చాలా ఈజీ కదా తయారు చేయడం.